ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం. ఇప్పటిదాకా ఈ భాగవత మహత్యమును గూర్చి తెలిపి ఇప్పుడు భాగవతములో ముఖ్యమైన శ్లోకాలు 4 శ్లోకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అహమేవ సమేవాగ్రే నాన్యత్ సతసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో వశిష్యత సోంస్మ్యహం. శ్రీ భగవానుడు బ్రహ్మదేవునికి ఇట్లా చెప్పాను: సృష్టికి పూర్వము కేవలము నేనేయున్నాను, నేను తప్ప మరి ఒకటి లేదు. స్థూలము కానీ సూక్ష్మము కానీ ఆ రెండింటికి కారణమగు అజ్ఞానము కానీ అప్పుడు లేవు. ఎచ్చట ఈ సృష్టి లేదో అప్పుడున్ను అచ్చట నేనే ఉన్నాను. ఈ సృష్టి రూపమున ఏది కనిపించుతున్నదో అదియూ నేనే అయ్యున్నాను. తుదకు ఏది శేషించును అదియూ కూడా నేనే అయ్యున్నాను. ఇక్కడ సృష్టికి పూర్వము కేవలము నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఒకటి లేదు. స్థూలము కానీ సూక్ష్మము కానీ ఈ రెండింటికి కారణముగు అజ్ఞానము కానీ అప్పుడు లేవు. ఇక్కడ మనకి సృష్టికి ముందల నేనే ఉన్నాను, సృష్టికి పూర్వము నేనే ఉన్నాను అంటే మన భావన ఏ విధంగా ఉంటుంది అంటే, నేను అంటే మనం శరీరధారితోటి శరీర భావనతోటి మనం నేను అనుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరము కూడా. వాస్తవకంగా నేను అంటే ఈ శరీరములో ప్రతి కదలికకు పూర్వము ముందున్న స్వరూపము ఎక్కడి నుంచైతే ఈ కదలికలో ఈ శబ్దం కానీ ఈ కదలిక కానీ ఈ ఆలోచన కానీ ఈ అన్ని ఇంద్రియాదులతోటి అనేక రకాల మార్పులు చేర్పులతోటి మనకు గోచరించే ఏదైతే ఉన్నదో దానికి పూర్వము ఉన్నది నేను. ఆ నేను అనేది కూడా కదిలి వచ్చినాక నేననేదే మనకి గోచరం అవుద్ది. నేను అనేది ఆ నేను కూడా అనేదానికి ముందున్న స్వరూపమే ఇక్కడ నేను అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇప్పుడు మనకి మనం సంచరించే ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే మనం ఒక నడక మన ఈ దేహంతోటి చేసే ప్రతి ఒక్క క్రియ కూడా మొదట బిగునైనది మొదలుకొని అది మళ్ళీ ఎండు అంటే ఆగిపోయే వరకు మనం ఏదో ఒక పని బిగున్ చేస్తాము, తర్వాత అది ఆగిపోవటం జరుగుద్ది. ఇప్పుడు పని బిగునయింది, తర్వాత ఆగిపోయింది. అయితే ఈ పనికి ముందు ఎవరైతే ఉన్నారో అది మనకెవరికీ తెలియదు. ఈ పనికి ముందు ఈ నేననే రూపకం అవ్యక్తంగా నిరాకార రూపకంగా ఉంటేనే ఆ ఉండ స్వరూపమే ఇక్కడ నేను.
ఆ నేను వ్యక్తమయ్యి నేనన్నా ఆ పనిని ఆలోచన రూపకంతో పనిని బిగిని చెయ్యాలి అన్నా ఆ నేననేది అవ్యక్త రూపకంగా వ్యక్తం కాకుండా నిరాకార రూపకంగా ఉంటేనే తప్ప ఈ పని అనేది మనకు జరగదు. అట్లా మనం రోజువారీలో చేసే ప్రతి ఒక్క పని, అనేక రకాల పనులు, అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల క్రియలు అంటూ చేస్తూ ఉంటాము. అనేక రకాల సుఖ దుఃఖాలు కూడా అనేక రకాలుగా ఉండొచ్చు, కానీ సుఖ దుఃఖాలు పడుతూ ఉంటాం. ఈ శరీరానికి సంబంధించింది ఇది మొత్తం సృష్టి అంటే ఏంటిది అంటే ఇంతకు ముందు లేకుండా అది కనపడింది ఏదైనా సరే అది సృష్టింపబడిందనే అర్థం. అంటే అంతకు ముందు లేదు కదా, లేకుండా ఒకదాన్ని ఏదైనా మనకు గోచరించింది అంటే అది సృష్టింపబడింది అని. అది మళ్ళీ ఎంతసేపు ఉంటుందంటే అది కొద్ది సమయం ఉండొచ్చు, ఇంకా కొద్ది సమయం ఉండొచ్చు. అది కాలములో అనేది లేకుండా పోవటం అనేది జరుగుద్ది. అందువల్ల ఈ సృష్టి అయింది ఏదైనా సరే అది తర్వాత మళ్ళీ కనపడకుండా పోతుంది. ఈ సృష్టి అవ్వటం మళ్ళీ కనపడకుండా పోవటం, సృష్టికి ముందు ఉన్న స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే నేను. అక్కడి నుంచే మనకు తెలిసినా తెలియకపోయినా ఆ నేను కాడి నుంచే ఈ సమస్త కార్యకలాపాలు అంటూ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఆ నేను కాడి నుంచే ఇవన్నీ జరుగుతూ ఉంటే మనమేమి అనుకుంటూ ఉన్నాము, మనం ఈ శరీరమే సమస్తం మొత్తం శరీరంతో జరుగుతూ ఉన్నది అని అనుకుంటాం. ఇదే లోకానికి దైవతత్వానికి ఉన్న వ్యత్యాసం. ఈ నీ కనపడే దృశ్యరూపకం కాడి నుంచి సమస్తం శరీరంతో జరుగుతూ ఉందనుకున్నది ప్రపంచం. అయితే ఈ కనపడకుండా ఉండి ఈ శరీరానికి కూడా కనపడకుండా ఉండి గోచరించకుండా ఉండి ఏ నిరాకార రూపకంగా ఏ అవ్యక్త రూపకంగా ఉండి అక్కడి నుంచి కదలికలతోటి ఇది మొత్తం కనపడేది ఏదైతే ఉన్నదో అది వాస్తవం. మనకు ఎక్కడి నుంచి కనపడుతుంది ఉంటుందంటే మనస్సు కదిలిన కాడి నుంచే మనకు సమస్తం మొత్తం కనపడుతూ ఉంటుంది. ఈ శరీరం అనే భావన మనకు ఉన్నంతసేపు, ఎప్పుడైతే మనకు శరీర భావన అనేది లేదు అని తొలగిపోవాలి అని అంటే శరీర భావన అనేది తొలగిపోతేనే ఈ అవ్యక్తంగా ఉండే జీవుడు అనే యొక్క రూపకం మనకి వ్యక్తం అవ్వటం జరుగుద్ది. ఆ స్వరూపం మనకి చేరుకోవటం, ఆ స్వరూపంగా మారిపోవటం అనేది జరుగుద్ది. ఆ స్వరూపంగా మారిపోతేనే తప్ప ఈ శరీరం నేను కాదు అని మనకి అక్కడ తేలిపోవటం జరగదు. అది అయితేనే ఇది లేదని తేలిపోద్ది. ఇప్పుడు మనం ఒకటి అయితేనే ఇంకొకటి లేకుండా పోతుంది అన్నమాట. అట్లా ఆ పద్ధతిలో ఈ నేను అనే యొక్క రూపకము ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరం అంతర్గతంగా ఉండి ఈ శరీరంలో కనపడకుండా ఈ కనపడే శరీరంతో సమస్త కార్యకలాపాలు చేస్తూ ఉన్నది ఈ శరీరము. అటువంటప్పుడు మనం ఆ నేను ఎవరో అన్న సంగతి ముందు తెలుసుకోవడం ప్రధాన కర్తవ్యం. ఆ నేనును కానీ ముందు తెలుసుకున్నట్లయితే ఆ నేనుకి ఉన్న సంబంధం ఎక్కడి నుంచి అని మనకి దాన్ని పట్టుకొని ఆ నేను పట్టుకొని కానీ వెనక్కకపోతే ఆ నేను ఎక్కడి నుంచి అయితే ఈ నేననే యొక్క ప్రయాణం జరుగుతూ ఉన్నదన్న విషయం మనకు గోచరించుద్ది. కాబట్టి పెద్దలు మహాత్ములు ఆ నేనెవరో తెలుసుకొని ఆ నేనుకు ఆధారమైన స్వరూపము సర్వవ్యాపకత్వంగా సర్వసమానంగా ఉందని నిర్ధారణ చేసి ఆ నిర్ధారణతోటి అటువంటి అనుభవముతోటి మనకి ఈ పద్ధతిలో మనకి తెలియజేశారో ఈ గ్రంథ రూపకములో. అది ఆనాడు వాళ్ళు తెలియజేయటమే కాదు, ఈరోజు మనమైనా సరే ప్రతి ఒక్కరిలో కూడా ఏమనుకుంటాము అంటే మనం అయ్యా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు అని ఒక మనిషిని కానీ మనం ప్రశ్నించుకున్నట్టయితే ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేస్తుంటావు అని మనం అతన్ని ప్రశ్నించితే నేను ఫలానా ఊరు నుంచి వచ్చాను అంటాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతూ ఉంటుందని ఎవరిని కదిలిచ్చినా ఆ నేననేది ఉద్దేశపూర్వకంగా
అంతర్గతంగా ఉండి తర్వాత ఏదైనా దానికి సంబంధించిన వ్యక్తపరచటం అనేది జరుగుద్ది మనకి. ఇదే మనం ప్రతి ఒక్కరం కానీ పరిశీలన కానీ చేస్తే ప్రతి ఒక్కరము కూడా ఆ నేను అనేది లేకుండా ఏ కార్యకలాపాలు అంటూ జరగటం లేదు అని మనకు తేలిపోతుంది. అది ప్రతి ఒక్కరికే కాదు, మనకు కూడా అదే జరుగుతుంది, మనం కూడా అదే విధంగా జరుగుతున్నాం. కానీ ఆ నేనంటే ఎవరో మనకు తెలియదు. ఆ నేనుని మొట్టమొదట మనం తెలుసుకోవాలి అంటే ఈ శరీరంలో నేను ఉండ యొక్క స్వరూపాన్ని మనం పొందాలి అంటే ముందు శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కదా. నేను శరీరం అయితే నా శరీరం అని ఎందుకంటాం మనం? నా కళ్ళు అని ఎందుకంటాం? నా కాళ్ళు అని ఎందుకంటాము? ఈ తీరుగా ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క పార్టుని విడదీసి ఎందుకు మాట్లాడతాము? ఆ నేననే స్వరూపం శరీరంలో ఉండి శరీరానికంటే వేరుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా విడగొట్టి మాట్లాడటం అంటూ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క క్రియను కూడా ఒక్కొక్క పనికి ఒక్కొక్క రకంగా వేరువేరుగా వ్యత్యాసాన్ని చూపించటం అనేది జరుగుతుంది. ఈ వ్యత్యాసం అనేది ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే ఈ శరీరంలో ఈ నేననే యొక్క స్వరూపం ఉండి ఆ నేనులో నుంచి కదిలిన తర్వాత ఇది భిన్నమైపోతుంది, అనేకమైపోతూ ఉన్నది. మనమేమనుకుంటూ ఉన్నామంటే శరీరం నేను అనుకుంటున్నాం కాబట్టి ఈ భిన్నమైన యొక్క రూపకాన్ని, ఈ భిన్నమైన యొక్క ఆలోచనలని ఇదే నిజం అనుకొని దీనమ్మటే ఈ ప్రపంచం అమ్మటే మనం పరిగెడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరం. అదే ఇక్కడ మాయ. అందువల్ల ఆ మాయని దాటాలి, ఆ మాయని జయించాలి అంటే మనకు కావలసిన మార్గం ఏదంటే భాగవత రత్నాకరం అనే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో అది మనకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అవసరము అని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేయుతూ ఉన్నారన్నమాట. కేవలం నేను ఉన్నాను అంటే ముందు ఉన్నది నేనే, నేను తర్వాత నా ఆలోచన అంటూ వస్తూ ఉన్నది. ఇది ఎవరి విషయమో కాదు, మన విషయమే. ప్రతి ఒక్కరూ కూడా బాగా 5 నిమిషాలు కానీ నుంచొని ఆలోచన చేస్తే మనకే అర్థమైపోతుంది. నేను నా ఆలోచన అనేది నా తర్వాత నా ఆలోచన అనేది వస్తూ ఉన్నది. నా ఆలోచన వచ్చిన తర్వాత ఆ ఆలోచనతోటి మనం ఏ కార్యకలాపాలు జరపాలో వాటిని గురించి విచారణ చేయటం అనేది జరుగుతూ ఉన్నది. తర్వాత దానికి సంబంధించిన క్రియ అనేది జరుగుతూ ఉన్నది. ఇదే కదా ప్రతి ఒక్క శరీరానికి సంబంధించిన యొక్క లావాదేవీలు. ఇంతకన్నా ఏవైనా ఉండయ్యా? అయితే ఇక్కడ మనము చేసే పొరపాటు అంటే నేను అనేది మనకు కనపడటంలే కాదు, అది మనమని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాము. మనం ఏది మనం అనుకుంటున్నాం కదిలి వచ్చిన తర్వాత గుర్తించిన తర్వాత ఈ తర్వాత కదిలిన యొక్క మనస్సు ఈ శరీరము కదిలిన తర్వాత అది నేను అనుకుంటున్నాం. అది కూడా కాకుండా దానితోడు జరిపే క్రియ నేను అనుకొని దాంట్లో నిమగ్నం అయిపోతూ ఉన్నాం. ఇది ప్రపంచంలో జరిగే వాస్తవం. కానీ అది భగవత్తత్వములో ఇది వాస్తవం కాదు, ఇది నిజం కాదు, ఇదంతా కూడా కల్పితం అని చెప్తున్నారు. ఏ విధంగా కల్పితం? నేననే స్వరూపం నిగూఢంగా ఉందే, ఆ నిగూఢంగా ఉండదాంట్లో నుంచి ఇది కల్పింపబడింది అని. మరి మనకి కల్పింపబడింది మనం అనుకుంటూ ఉన్నామా? లేక కల్పింపబడకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉండే యొక్క ఆ నిగూఢంగా ఉండే యొక్క తత్వమే నేను అనుకుంటూ ఉన్నామా అని ప్రశ్న కానీ వేసుకున్నట్లయితే తప్పనిసరిగా మన యొక్క విషయం మనకే తెలిసిపోతుంది. మనం ఎక్కడ నడుస్తూ ఉన్నాము, ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఏ విధంగా మన ప్రయాణం అనేది జరుగుతూ ఉన్నది అనే విషయం అనేది మనకు తెలిసినప్పుడు తప్పనిసరిగా మన స్వరూపంగా మనం నిలబడేదానికి సంబంధించిన సాధన కానీ, ఇక్కడ సాధన అంటే కొత్తగా ఏదో ఉండదాన్ని తెలుసుకునేది కాదు, ఉండదాన్ని మరిసి లేనిదాన్ని నిజమనుకున్న దాన్ని వదిలించుకోవటమే ఇక్కడ సాధన. ఏది లేదు, నేననే యొక్క ప్రత్యేకత
శరీరాన్ని ఆపాదించుకొని ఇదే నిజము అనుకునే ప్రత్యేకత ఏదైతే ఉన్నదో భావన, ఆ భావనను తొలగించుకోవటమే ఇక్కడ సాధన. మరి అది తొలగించుకోవడం ఒక్క మాటలో చెప్పితే ఇది నేను లేదు అనుకుంటే తొలగిపోతుందా అంటే తొలగిపోదు. అది ఎందుకు తొలగిపోదు? అది ఎన్నో జన్మల వాసనల సంస్కారాలని తీసుకొని మూట కట్టుకొని ఉందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ మనకి ఈ వేదాంత మార్గంలో ఏం చెబుతూ ఉంటారు అంటే, మనస్సును నిగ్రహించితే చాలు, మనస్సును కట్టడి చేస్తే చాలు, వేదాంతం అనేది సులువుగా ఉంటుంది అని చాలా రకాలుగా మనకి వినపడుతూ ఉంటుంటాయి. వాస్తవకంగా మనస్సుని మనం నిలబెట్టాల్సిన పని అంటూ ఏమీ లేనే లేదు. ఎందుకు లేదు? లేని మనస్సును నిలబెట్టాల్సిన పనే వచ్చింది. అసలు మూలమైన వస్తువు నువ్వైతే నీ దగ్గర నుంచి కదిలే మనసును నువ్వు పట్టుకోవాల్సిన పని, నిలబెట్టాల్సిన పనే వచ్చింది. అంటే సూక్ష్మంగా వెళ్ళే కొంది, వాస్తవమైన తత్వం దగ్గరికి వెళ్ళే కొంది నిజం అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఈ నేను ఎవరో ముందు తప్పనిసరిగా తెలుసుకోవాలి అన్నప్పుడు ముందు శరీరం అంటే ఏందో మనం విచారణ చేస్తే కానీ ఈ శరీరం మీద మమకారం అంటూ లేకుండా పోతుంది. శరీరాన్ని సంపూర్ణంగా విచారణ చేసి ఈ శరీరతత్వం ఇట్టిదని మనకి తేలిపోతే ఇదే కదా దీని యొక్క తత్వం అనే సంగతి మనకు తేలినప్పుడు అప్పుడు దీని మీద మమత్వం కానీ దీని మీద మమకారం కానీ లేకుండా పోయినప్పుడు అప్పుడు వాస్తవమైన సత్యమైన వస్తువు ఎట్లా ఉన్నది ఈ లేని శరీరంలో, ఆ ఉండ వస్తువు ఏ విధంగా ఉంది అన్న ప్రయోగం కానీ మనం చేసి దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణం చేసి ఆ అనుభవం పొందిన మహనీయులు వాళ్ళని కానీ ఆశ్రయించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు చూపించే మార్గం ద్వారా మనం ఆ నేను తెలుసుకోవచ్చు. ఆ విధంగా నేను తెలుసుకున్నాకే తర్వాత సర్వ సృష్టికి మూలమైన ఈ పరమాత్మ యొక్క స్వరూపము, ఈ పరబ్రహ్మము యొక్క స్వరూపము ఏ విధంగా ఉన్నది అన్న విషయం కానీ తత్వం కానీ అప్పుడే మనకి గోచరించేది. అప్పుడే మనం కూడా అందులో భాగమే, అదే అయ్యున్నాము అన్న సంగతి నిలకడగలిగేది. అందాక వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం ఏంటిదో మనకు తెలియబడదు. కాబట్టి ఈ భగవంతుని యొక్క తత్వం అంటే ఏదైతే భగవంతుని కంటే భిన్నంగా వేరే ఉన్నదనే భావన ఏదైతే ఉన్నదో మనలో, అది తొలగిపోతే భగవంతుని యొక్క తత్వం ప్రత్యక్షంగా అక్కడే ఉన్నది అని మనకు పెద్దలు ఈ సద్గ్రంథం ద్వారా మనకు ఆ విధంగా ఉన్న వాస్తవమైన వస్తువుని, వాస్తవమైన తత్వాన్ని ఆ విధంగా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ యొక్క స్థితిని తెలుసుకోవాలి, పరమాత్మ యొక్క స్థితిని పొందాలి అనుకున్నప్పుడు పరమాత్మకి వ్యతిరేకంగా ఉండదేదో ముందు దాన్ని మనం తెలుసుకోవటం అవసరం. ఆ వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉన్నది, ఫలానిది అడ్డుగోడల్లే ఉన్నది అని తెలుసుకొని ఆ అడ్డుని తొలగించుకునే దానికి సంబంధించిన ప్రయత్నం, దృఢతరమైన ప్రయత్నం చేసి ఆ అడ్డును కానీ తొలగించుకున్నాము అంటే ఉండేది పరమాత్మది తప్ప రెండో వస్తువు అంటూ లేదు అని మనకి ఈ శ్లోకాల ద్వారా మనకు తెలియజేయుచూ ఉన్నారు. ఓం తత్ సత్.